అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున్ రాశి వారికి మే 31, జూన్ 1, 2, 3 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఎటువంటి అదృష్ట ఫలితాలు ఈ 4 రోజుల్లో మిథున్ రాశి వారు పొందబోతున్నారో, ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. అయితే మిథున రాశి వారు 4 రోజులు కూడా మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అనేది ఈ 4 రోజుల్లో రాబోతుంది. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ మిథున రాశి వారి జీవితం ఈ 4 రోజుల్లో కొత్త మలుపు తిరగబోతుంది. మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు, హాస్యప్రియులు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులు నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సావాసాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుంటుందని స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా భావిస్తూ ఉంటారు. అందుకే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి తమ అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మిథున రాశి వారి యొక్క భావన. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ మాత్రం కూడా బాధ అంటే ముఖంలో కనిపించనివ్వరు. అసలు వారు ఎప్పుడు కూడా అలసిపోరనమాట. వారు ఎప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిరుచి కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా అందరినీ తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సులభంగా రాణిస్తారు. ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు. ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. జీవిత భాగస్వామిని తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియచేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు. కన్ఫ్యూజన్ అనేది కొంచెం వీరిలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలో ఆచితూచి అడుగులు వేస్తారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరుకుంటుంది. కానీ వీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల, బంధువర్గం వారి వల్ల, సజాతి వారి వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా వీరు చూస్తారు. అలాగే మిథున్ రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువ. వీరి జీవితంలో ఎత్తు ఫలాలు అధికంగా చూశారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులోనే ఉంటుంది. అనేక రంగాల గురించి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది. అలాగే మిథున్ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది. కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే పని చేయించుకుని ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మిథున్ రాశి వారి యొక్క జాతక ప్రకారం వంశ పారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మొత్తం మీరు ఎదురు చూస్తున్నంత లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు.
ఈ మిథున్ రాశి వారికి మీ కష్టార్జితమే మీరు నమ్ముకుంటారు. ఏదైనా ఆలోచించి దాన్ని అమలు చేయడంలో ఈ మిథున్ రాశి వారికి చాలా మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే మిథున్ రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా వీరు మాట్లాడతారు. వీరు చేసే పనులు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వెనకంజ వేయరు. అయితే మిథున్ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక ఇక వీరి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించబోతుందనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వీరి యొక్క సన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా సున్నితంగా చాలా మంచిదన్నమాట. అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచుతారు. కాబట్టి ఈ మిథున్ రాశిలో పుట్టిన వారు రాబోయే 4 రోజుల నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ మిథున్ రాశి వారు ఈ మే నెల 31, జూన్ 1, 2, 3 తేదీల్లో చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఆ విధమైన మంచి అధికారం పొందబోతున్నారు. ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తుల ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నామని ఇలా ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్ పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మంచి అధికారాన్ని పొందడానికి మిథున్ రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండడం అనేది ఈ 4 రోజులు జరుగుతుంది. ఇక అదే విధంగా చూస్తే వ్యాపార పరంగా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ తోటి వ్యాపారస్తులతో మీరు పోటీ పడలేకపోయారని, ఎన్నిసార్లు పోటీ పడినా కానీ వారితో గెలవలేకపోయారని, ఆ వ్యాపారం అనేది సర్వసాధారణంగా అంటే ఇప్పటి వరకు మిథున్ రాశి వారికి జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మిథున్ రాశి వ్యక్తులు జీవితంలో వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు. ఈ విధంగా 4 రోజుల్లో మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పవచ్చు. మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మిథున్ రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే మీ సంతాన సౌఖ్యం వల్ల కూడా మీరు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు. మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయి. వ్యాపారస్తులకి వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటటువంటి యోగం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం రావడం లేదా అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. మీ పై అధికారుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నతమైన అదృష్టాన్ని చూడగలగడానికి ఈ 4 రోజుల తర్వాత సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, లేకపోతే పై అధికారుల ప్రశంసల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు. ఈ విధంగా మిథున్ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతున్నారు. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు ఆశించిన పదవులు మీ చేతికి అందుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగస్తులు ఆశించిన సంస్థలో మీరు ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు కూడా చేజిక్కించుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క శత్రువులు అసూయతో ఉంటారు. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే వీరు ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి, ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో కుళ్ళు కుతంత్రాలతో ఎక్కువగా ఉంటారు కాబట్టి, నరదృష్టి నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నరదృష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం, ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం చాలా మంచిది. శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అలాగే హనుమంతుణ్ణి ప్రార్థించడం వల్ల మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు, మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఇది వరకు మీపై కుళ్ళు పన్నిన, ఎత్తులు వేసిన, మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు పైకి వెళ్ళడం చూసి చాలా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు. ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలైతే ఈ మిథున రాశి వారు చూడబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా సరే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మీ మాట తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. స్నేహితులతో కలిపి చదువుకోవడం లేదా ప్రాజెక్టులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ నాలెడ్జ్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో వివాహిత దంపతులకు ఈ రోజు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా విందు వినోదాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం వెలుగు వస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రేమికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలు రావచ్చు. కలిసి బయటికి వెళ్ళడానికి, ఆనందంగా సమయం గడపడానికి ఇది మంచి రోజు. మీ జీవిత భాగస్వామి నుంచి ఊహించిన బహుమతి లేదా ప్రశంసలు అందవచ్చు. మీ ప్రేమ కథలో మధురమైన ఘట్టాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ మిథున రాశి వారి జాతక ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది. సోమవారం రోజు శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. ప్రతి బుధవారం రోజున దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో స్వామివారిని పూజించడం చాలా మంచిది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదవడం, వినడం వల్ల మనశ్శాంతి, శుభం కలుగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం, ఆకుపచ్చని వస్తువులు ఇవ్వడం ఎక్కువగా వాడటం వల్ల బుధ గ్రహానికి ప్రీతికరం కాబట్టి మీరు ఎవరైనా సరే లేని వారి పట్ల దయ కలిగి ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవులకి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం, పక్షులకు ధాన్యం వేయడం వంటివి చేయడం వల్ల గ్రహ దోషాలు శాంతిస్తాయి. అలాగే మీ ఇంట్లో లేదా పరిసరాల్లో తులసి మొక్కను పెంచి దానికి రోజు నీరు పోసి పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. పెద్దలను, గురువులను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అనవసరమైన వాదనలకు పోకుండా మీ మాటలో స్పష్టత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చేయాలి. దోషాలు తొలగిపోవడంతో మీకు చక్కటి యోగ్యత లభిస్తుంది. అమావాస్య రోజున గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టిన తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. అలాగే మీకు వీలైనంతలో మీరు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మిథున రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి.
ఈ మిథున్ రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. నిత్యం పూజలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలైతే మీరు అందుకుంటారు. మిథున్ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. అదృష్టాన్ని సొంతం చేసుకోవడంలో ముందుంటారు. మరి మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.